ఎవరైనా గంజాయి అమ్ముతున్నారు అనేసి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే అది నిజమని తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తికి 5,000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నిజమైన కేసుల వరకు నిజంగా అమ్మితేనే చెప్పాలి. అలాగే నిజంగా గంజాయి తాగుతున్నారంటేనే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పబ్లిక్లో ఒక పాత రోజుల నుంచి ఒక నానుడి ఏంటంటే ఆయన ముందు తాగేసి కొంచెం గట్టిగా మాట్లాడినా, ముందు తాగి 2 వర్గాలు అక్కడ గొడవ పడినా, గంజాయి బ్యాచ్లు ఇక్కడ రోజు వచ్చి గొడవ చేస్తున్నారు, లేదా బ్లేడ్ బ్యాచ్లు వచ్చి గొడవ చేస్తున్నారు అనేసి ఒక నానుడి తీసుకొస్తున్నారు. అది ఈ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అనేది సమూలంగా రూపుమాపడం అనేది జరిగింది. కానీ ఆ నానుడి అయితే మారలేదు. కాదు మన ప్రాంతాన్ని మనమే కించపరచుకోకుండా అది రియలా కాదా, మనం చెప్పేది వాస్తవం కాదా అని కన్ఫర్మ్ చేసుకొని చెప్పాలి. గంజాయి అనేసి మన ఇబ్రహీంపట్నం మండలాన్ని, లేదా మన ఇబ్రహీంపట్నం టౌన్ని, కొండపల్లి మున్సిపాలిటీని మనమే తక్కువ చేసి మాట్లాడుకోకుండా అది నిజమా కాదా, ముందు దాకా గొడవపడ్డారా లేదా గంజాయితో గొడవపడ్డారా, అది ప్రజలకు కానీ పశువులకు కానీ పోలీసులకు కానీ తెలియపరచాలి. దీన్నే ఏగల్ ఛాలెంజ్గా ఈరోజు సిబి గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లో ఇవాళ విధిస్తున్నాము. ఈరోజు అందులో భాగంగా మేము కూడా ఈ ఛాలెంజ్ని ప్రతి ఒక్కరు దీన్ని యాక్సెప్ట్ చేసి మన సమాజంలో ఈ గంజాయిని పూర్తిగా రూపమాపడానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ.